హలో అందరికీ. ఇక్కడ నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి రాగి జావేనండి. రాగి జావని ఇంకొంచెం మరింతగా రుచిగా కావాలి అంటే ఇలా ట్రై చేయండి. అది ఎలా చేశాను అంటే, ముందుగా అయితే ఒక గిన్నె కానీ కుండ కానీ తీసుకోండి. అందులో ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాసు జావకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. అవి మరుగుతూ ఉన్నప్పుడు వేరొక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకుని, ఒక గ్లాస్ జావ కోసం మనకి తిక్కుగా కావాలి అంటే కనుక 2 టేబుల్ స్పూన్ల పౌడర్ తీసుకోవాలి, రాగి పౌడర్. లేదు మనకి పలుచగా కావాలి అంటే 1.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇది వాటర్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో మనకి కావాల్సినంత స్వీట్నర్ ఎంత కావాలో అంత బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం కూడా మనకి డస్ట్ ఉంది అందులో అంటే వడకట్టుకోండి కొంచెం కరిగిన తర్వాత. లేదు అంటే అలాగే ఉంచేసుకున్నా పర్లేదు. ఇదే టైంలో మనకి ఇలాచీ యాడ్ చేసుకోవచ్చు. మన ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి ఇలాచీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మరుగుతున్న నీటిలో, బెల్లం నీటిలో మనం ఈ పౌడర్ని కలుపుకున్న వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోండి. మన థిక్నెస్ కావాలి, ఎక్కువ కావాలి అనుకుంటే పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకుంటాం కదా. మనకి ఎంతవరకు కావాలో ఎక్కువసేపు బాయిల్ అవసరం లేదండి, కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి కొంచెం పౌడర్ లాగా, నట్స్ లాగా అలా క్రషీగా కట్ చేసుకుని, ఈ విధంగా మనకి ఏ నట్స్ అయితే ఇష్టమైతే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటిని రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ సింపుల్గా రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఇంకొకటి ఏంటంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇష్టమైన వాళ్ళు ఏంటంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాలు యాడ్ చేయలేదండి. మీకు కావాలి, టేస్ట్ బాగుంటుందండి, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు ఒక్కొక్క రోజు లైట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించినప్పుడు ఇలాంటిది ట్రై చేయండి. ఇది థిక్గా ఉంటుంది, అలాగే టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది. చాలా సేపటి వరకు మనకి ఆకలి కూడా అనిపించదు. ఇలా హెల్తీ రాగి జావా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇంకా మనకి కావాలంటే డ్రై నట్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది.